కప్పు శనగబాలను నానబెట్టుకోవాలి. 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడు సగం పలుకు వచ్చిన తర్వాత ఒక అరకప్పు సగ్గుబియ్యం నానబెట్టుకునేటి వేసుకోవాలి. అవి ఉడికిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మెత్తగా చేసి పెట్టుకున్న బెల్లము వేసుకోవాలి. ఇందులో బెల్లము 1.5 కప్పు శనగబ్యాలకు గాను 1 కప్పు బెల్లం అన్నమాట. మనం తీపి ఎక్కువ కావాలంటే సమానంగా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. ఏగినవి కాబట్టి ఇవి అందులో మసాలా వేగిన వీటిని ఇదిగోండి బెల్లం కరిగిపోయింది. ఈ కీరలో వేసుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.